ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనలందరినీ ఇంతవరకు దేవుడు సజీవ లెక్కలో ఉంచినాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న వాక్యం ధ్యానించుకుందాం. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఆమేన్. సో మనం ఆత్మీయ జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని నమ్ముకోక ముందు మన యొక్క జీవితాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రతి విషయాన్ని జ్ఞానం కలిగి, దేవుని యొక్క అభిషేకం కలిగి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుని నమ్ముకోకముందు మన ఇష్టానుసారంగా జీవించుకుంటూ, మనకి ఇష్టమున్న స్థలాలకు వెళుతూ, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుని ప్రేమించి కరుణించి తన కల్వరి శిలువలో మన పాపాలన్నీ కూడా భరించి మనల్ని పరిశుద్ధపరచుటకు, మనల్ని రక్షించుటకు, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళుటకు దేవుడు తన్ను తానుగా రిక్తుడిగా అర్పించుకున్నాడు. కాబట్టి మీరు జ్ఞానము కలిగి ఎవరితో మాట్లాడుచున్నామో, ఎక్కడికి వెళ్ళుచున్నామో, ఏ ప్రదేశంలో ఉంటున్నామో, ఎలాంటి ఆఫర్స్ మనకు లోక సంబంధమైన వస్తున్నాయో ప్రతి విషయాన్ని గ్రహించుకుంటూ జ్ఞానము కలిగి పరిశుద్ధత కలిగి దేవుని ఆజ్ఞలు పాటించుకుంటూ జీవించినప్పుడు మనము ఈ లోకములో ఉన్న పాపములో ఉన్న బంధకములో ఉన్న బిడ్డలందరినీ మనం రక్షించగలుగుతాం దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి. కాబట్టి మీరందరూ కూడా మేలుకుగా ఉండి, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రతి విషయంలో మేలుకుగా ఉండి జ్ఞానం కలిగి ప్రవర్తించి ఆ ఉన్నతమైన కార్యాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.